లూకా సువార్త 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉండునేమో ఆలోచించుకొనుచుండగా యోహాను ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉన్నాడేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును ఇప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన దేనితో ఇస్తాడంటమ్మా బాప్తిసము? చదువుతాడు. పరిశుద్ధాత్మలోను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పెను. యోహాన్ గారిని చూసినప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారు అని అంటే, ఈయననే యేసుక్రీస్తు ప్రభువారై ఉంటూ ఉన్నాడేమో అని అనుకున్నారు. కానీ అందుకు ఈయన ఏం చెప్పాడు యోహాన్ గారు? ఆయన చెప్పుల వారును ఇప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం క్లుప్తంగా ఆలోచన చేయగలిగితే, వేచి ఉన్నారు. రోమా సామ్రాజ్యం అంతా కూడా వేచి ఉన్నారు. పాత నిబంధనలోనున్న ప్రవచనములు ముగింపబడి ఇప్పుడు 400 సంవత్సరాలు గడిచాను. అంటే క్రీస్తు రాక ముందు యేసు ప్రభు వారి రాక కొరకు ఎదురు చూసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. గడిచిన లోకమంతయు చెదరియున్న యూదులు మెస్సయ రాక కొరకు ఎదురు చూచుచుండిరి. ఎవరి కొరకు ఎదురు చూచారమ్మా? మెస్సయ అనగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వస్తూ ఉన్నాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు యూదులకు రాజుగాను మెస్సయగాను నిత్య రాజపాలన దావీదు సంతతిగాను వస్తూ ఉన్నాడు. ఎవరి సంతతిగా వస్తున్నాడమ్మా? మీరు ఇంతకు ముందు చదివినటువంటి 14 తరములలో దావీదు సంతతి కూడా ఒక్కటిగా ఉంటూ ఉన్నది. చూడండి, యెషయా 11వ అధ్యాయము 1 నుంచి 5వ వచనాన్ని చూద్దాం. యెషయా 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. యెషయి మొద్దు నుండి ఏం పుడుతుందంటమ్మా? చిగురు. దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన ఫలములకు ఆధారమగు 5 వరకు చెప్తాడు. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము ఎట్లుంటదంటమ్మా? చదువుతాయి. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు దీనులైన వారి చదువుతారు. భూనివాసులలో దీనులైన వారి యథార్థంగా విమర్శ చేయును. తన వాగ్దాండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా
ఎవరి గురించి రాయబడిన మాటలు ఇవి? ప్రవచనాలు యేసు ప్రభు వారి గురించి. యేసయ్య రాక ముందు ప్రవచనాలు చెప్పబడినటువంటి మాటలను యెషయా గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది. ఏం పుడుతుందని చెప్తుందమ్మా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, సమాధానముగా సమాధాన సామ్రాజ్యము, అలాగనే ఇశ్రాయేలు యూదా స్థానము అన్య జాతులను పిలుచుట గురించి ఈ యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఈ 5 వచనాల్లో మనం చూసినప్పుడు యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును, శరీరధారి అయిన వాడు క్రీస్తు పుట్టును, క్రీస్తు ఒక సిగురుగా నియమింపబడి ఉంటూ ఉన్నాడు. యిర్మీయా 23వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. యిర్మీయా 23:5 వచనం. క్రీస్తు ఒక చిగురు అని వర్ణింపబడి ఉంటూ ఉన్నది. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు ఏం చిగురు పుట్టిస్తున్నామా? నీతి చిగురు పుట్టించుచున్నాడు. ఏ దావీదు వంశమున నీతి చిగురు అంటే ఆ నీతి ఎవరు అని అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరడు అన్నాడు. నీతిమంతుడు ఒక్కడును లేడు అని సెలవిచ్చినప్పుడు యేసు ప్రభువారు నీతిమంతునిగా మన ముందు మనకై మన పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని మనకు బలిదానంగా ఇచ్చి పాప క్షమాపణ చేసి ఉంటూ ఉన్నాడు. దావీదు చిగురు నుంచి దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. చూడండి, ఆ నీతి చిగురు ఎవరు అని అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా. ఈ తరాలు 14 తరాలను మనం చూసినప్పుడు ఆ 14 తరాల్లో దావీదు గారి ఒక తరము, దావీదు తరములో దావీదు వంశంలో తాను చిగురుగా జన్మించును అని చెప్పి నీతి, ఆయన పేరేం పేరమ్మా? నీతి. యెషయా 9వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. యెషయా 9వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏమేం పేర్లున్నాయి యేసు ప్రభు వారికి? ప్రవచనాలు ఆయన పుట్టక ముందే, యేసు ప్రభు వారు పుట్టక ముందే చెప్పబడినటువంటి మాటలు ఇవి. పుట్టిన తర్వాత చెప్పినరా, పుట్టక ముందు చెప్పారా? మన గురించి ఎవరైనా పుట్టక ముందు చెప్తారా? ఎవరైనా చెప్తారమ్మా? అరేమ్మా, పుట్టినాక కూడా మన సంగతి మందికి తెలియనేది. ఏదో ఇంటి పక్కల వాళ్ళకి, ఇంటి ముందరలకు, బంధువులకు తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి ఎక్కువ, లేదంటే ఊరి వాళ్ళకి తెలుస్తుంది. పలానా ఇంట్లో పాప పుట్టిందంట, ఆ అబ్బాయి పుట్టిందంట అని తెలుస్తుంది. కానీ పుట్టక ముందు మనము మన గురించి రాయబడము అనేటటువంటిది మనకు తెలియదు. ప్రవచనం మన కొరకు ఉండదు. కానీ ఒకటి ఉంటుంది, ఏముంటుందని? దేవుని ప్రణాళిక మన మీద ఉంటుంది. జగత్కు పునాది వేయబడక మునుపు దేవుని ప్రణాళిక మన మీద ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన
నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అతనికి ఉన్నటువంటి పేర్లు చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆయన ఆలోచనకర్తగా, ఆశ్చర్యకరునిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా, బలవంతుడైన దేవునిగా యేసు ప్రభు వారికి ప్రవచనాలు క్రీస్తు పుట్టక ముందే రాసి ఉంచబడినటువంటి మాటలై ఉంటూ ఉన్నాయి, ప్రవచనాలై ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఏమున్నవి? చాలా ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం చూద్దాము యేసు ప్రభు వారి యొక్క పితరుల జాబితాను మనం చూద్దామమ్మా. చూద్దాం. మత్తయి సువార్త 1 నుంచి ఎంతవరకు చదివినామా? 16, 17 నుంచి 18 వరకు చదువుతాను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యోధులు బబులోనుకు కొనుకోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనుకోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఏకం కాకముందు ఏమైందమ్మా? గర్భవతిగా ఉన్నది. ఎట్లా? పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఏకమై ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత వారు ఏకమై ఉన్నారు. మీరు మాట్లాడుతుంటే చాక్లెట్ ఇస్తే అన్నా మీరు మాట్లాడకుండా ఉంటారు అనుకొని చాక్లెట్ ఇచ్చిన నేను మీకు. అట్లా అది అయిపోయినంత వరకు అట్లా దేవుడు తన ప్రణాళికను ఏం చేసిండు అని అంటే 14 తరముల నుంచి 14 నుంచి 14 మరి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇప్పుడు యెహోషువ 2వ అధ్యాయానికి వెళ్దాం. యెహోషువ 2వ అధ్యాయానికి వెళ్దాం. చదువుదాం. యెహోషువ 2వ అధ్యాయం. అంతకుముందు ఈ 18వ వచనం వరకు మనం చూస్తే, ఆ పితరుల జాబితాని చూస్తే, ప్రభు అయిన యేసు యొక్క పుట్టుక ఎదురు చూడనటువంటి అసందర్భమైనది కాదు. దాదాపు 2000 సంవత్సరంలో జీవించిన 46 చెప్పు సందేశమే ఈ మొదటి 17 వచనములు. వీరందరూ యేసు యొక్క పితరులు అయితే వీరందరూ గుణములందును, పరిపూర్ణ అనుభవములందును, ఆత్మీయ అభివృద్ధి యందును వ్యత్యాసమైన వారు. అబ్రహాము, ఇస్సాకును, రూతు, దావీదు మొదలగు వారు విశ్వాస వీరులైతే, గత జీవితమునందు కలంకమున్న వారు రాహాబు, తామారులు ఉన్నారు. ఎవరెవరున్నారమ్మా కలంకం కలిగిన వారు? రాహాబు, తామారులు ఉన్నారు. యెహోషువ గ్రంథం చూద్దాం. 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా వారితో చెప్పి
వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి ఆ, రహాబను ఒక వేశ్య ఇంట చేరి వారు రహాబను ఈ వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి ఇంట చేరిన మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారి దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా దరిమిదిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా నేను చదవాలా? యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యెహోషువ 2వ అధ్యాయాన్ని చూసినప్పుడు రాహాబు గురించినటువంటి విషయాలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. ఆమె రాహాబు మంచిది కాదన్నప్పటికీ, ఆమె వేశ్యగా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రణాళికను ఏం చేసిండు, ఏగుల వారిని కాపాడడానికి, వారిని మిద్దె మీద పెట్టడానికి, అక్కడ వారిని హతం చేయాలని వచ్చినటువంటి వారిని, వారి సమాచారం తెలుసుకొని వచ్చినటువంటి వారికి సమాచారం ఇవ్వకుండా వారిని తప్పించినటువంటి స్త్రీగా గుర్తించబడి ఉన్నది. రహాబు ఏం చేసింది? తన నీతిని కనపరిచింది. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఒక గుర్తుగా ఒక ఎర్ర నూలును మీరు కట్టిపోండి అని చెప్పి ఆ ఎర్ర నూలును కట్టి పంపించు. వారిని ఏమీ హాని లేకుండా వారిని అక్కడి నుంచి ఆమె పంపివేసింది. ఆ పంపివేయడం వల్ల రహాబు కూడా నీతిమంతుల జాబితాలో చేరడానికి దేవుడు కృపను చూపించి ఉన్నాడు. రహాబు కూడా యేసు ప్రభు వారి యొక్క తరంలో 14 తరములలో ఒక తరము ఆమె కూడా ఉన్నది. యేసయ్య కూడా ఆ 14 తరములలో తరము ఎంబడి తరము, తరము ఎంబడి తరము, తరము ఎంబడి తరము, ఆ 14 తరములలో రహాబు కూడా ఉన్నది. ఆ మంచివారు ఉంటారు కుటుంబంలో, చెడ్డవారు కూడా ఉంటారు. ఒకే వంశంలో మంచివారు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. అరే ఏం రా నాయన మీ వాళ్ళు ఇట్లా కూడా, నీవేమి ఇట్లా ఉండవు అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఒకరు అట్లా, ఒకరు ఇట్లా. కళంకం కలిగినటువంటి వారు ఎవరు అని అంటే రాహాబు, తామార్. ఈ ఇద్దరి గురించి ఈ రాయబడి ఉన్నది. షిత్తీంలో నుండి ఇద్దరు వేగుల వారిని రాహాబు స్వీకరించి దాచిపెట్టుట, వేగుల వారు రాహాబు ఒడంబడిక చేసుకొనుట, వారు తిరిగి పోయి యెహోషువనకు వివరించుట, ఆ తర్వాత వారి కుటుంబము సమస్య వచ్చినప్పుడు, ఆ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశారమ్మా? దేవుడు కాపాడాడు, రాహాబు కుటుంబాన్ని కాపాడు. మరి మీరు మనము మన ఆలోచన విధానంలో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి? మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనం ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా మనల్ని ప్రశ్నించక ముందే మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనల్ని మనము అర్థం చేసుకుందాం. దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో వాటి ప్రకారంగా మనం ఉందాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారని
వీడనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. పాడదాం, అందరం కలిసి పాడదాం. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నేను విడచిన గాని, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, ఓ నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, ఎడబాయనిది, మారనిది మరువనిది, మారనిది మరువనిది. ఎందుకంటే కొంత మీలో కొంచెం నిద్ర వచ్చినట్టుగా కనిపించే నాకు. అందరం కలిసి పాడితే ఆ నిద్ర పారిపోతుంది అనే ఉద్దేశంతో ఈ పాటను మనం పాడుకున్నాం. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది. మన తరాలను కూడా మనం లెక్క చేసుకోవాలంటే మనకు జ్ఞాపకం లేకుంటుంది. అయ్యా మరియమ్మ, కాంతమ్మ, జ్ఞానమ్మ, మీ తరాలు ఎన్ని అయినవి అని అంటే కొన్ని మాత్రమే గుర్తుంటాయి, అన్ని గుర్తుంటాయి. ఆయన దేవాది దేవుని కుమారుడు కాబట్టి, ఆయన గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి కాబట్టి, పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథంలో రాసి మన మధ్యలో ఉంచబడి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రోమా సామ్రాజ్యం వేచి ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అలాగునే యేసు యొక్క పితరుల జాబితాన్ని మనం చూసాం. ఆదికాండం 38వ అధ్యాయాన్ని చూస్తే పేరేసు, ఆరాము, నయసోను, అకీము మొదలగు వారు సామాన్య ప్రజలైతే అభియా మనుష్యులు హీనముగా జీవించిరి. మానవుల అపజయములు గాని పాపములు గాని చరిత్రలో కార్యము జరిగించు దేవుని ఆపలేకపోయేనని అన్ని విధములైన ప్రజలు దేవుడు తన కుమారునితో లోకమునకు పంపు మార్గమందు ఉపయోగించి అందులో యూదుడు అన్యుడు అను తారతమ్యములు చూడలేదు. ఆదికాండం 38వ అధ్యాయాన్ని చూద్దాం. ఆ కాలమందు యూదా తన సహోదరులను